ఉపవాసం చేసే వారి కోసం కూడా పనికి వచ్చే రవ్వ పొంగలి కోసము ప్యాన్లో 1 స్పూన్ పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 గ్లాసు బన్సీ రవ్వ అంటే మందంగా ఉండే గోధుమ రవ్వను వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్రను క్రష్ చేసి పక్కనుంచుకోవాలి. స్టవ్ పైన ఒక కుక్కర్ నుంచి అందులోనికి వేయించుకున్న రవ్వ పెసరపప్పును వేసి 5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఉప్పు, పసుపు, క్రష్ చేసుకున్న జీలకర్ర, మిరియాలు వేసి ఒకసారి కలిపి మూత నుంచి 5 విజిల్లు రానిచ్చుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని పోపు కోసము స్టవ్ పైన ప్యాన్ నుంచి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పోపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఈ పోపును పొంగల్లో వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ని వేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించి దించి సర్వ్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.